మనందరికీ తెలుసు కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షి టీవీలో పనిచేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్. 70 ఇయర్స్ ఉంటాయి ఆయనకి. తన డిబేట్ లో ఎవరో ఒక అనలిస్ట్ అనుచితంగా మాట్లాడాడంటూ కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు. అంటే ఎలా ఎలా వర్కౌట్ అవుతుంది ఇది? మన ఇంటి ముందు నిలబడి ఒకడు పక్కింటోటి తిట్టాడు, అరే మీ ఇంటి ముందు నిలబడి తిట్టాడు కదా అనేసి మన ఇంట్లో వాళ్ళని అరెస్ట్ చేయటం. ఇదే ప్రాసెస్ ఇప్పుడు జరిగింది. అది అలా కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి క్రూరంగా, అసలు ఈ అరెస్ట్ చేసే ముందు అక్కడ జరిగిన పరిస్థితులు కనుక మీరు చూసినట్లయితే ఏదో తీవ్రవాదులు కనుక లోపలికి వెళ్ళకుండా ఆపేసి, మెడిసిన్ తెచ్చుకుంటా అన్నా కూడా ఆపేసి, అసలు ఎంత దరిద్రంగా బిహేవ్ చేశారంటే అంత దరిద్రంగా బిహేవ్ చేశారు పోలీసులు. పోనీ కొమ్మినేని కలవడానికి లాయర్స్ వెళ్తే వాళ్ళని కూడా వారించి కలవడానికి వీల్లేదని ఏదో తీవ్రవాది లీక్ చేస్తాడు ఏదో అన్నట్టుగా సీన్స్ క్రియేట్ చేశారు పోలీసులు కూడా. అయితే పన్నువోలు సుధాకర్ పోలీసులతో మాట్లాడుతూ మాది హక్కు ఉంది, మా క్లయింట్ తో మీరు మాట్లాడుకోవచ్చు అంటే అక్కడ సిఏ అంటాడు మా తెలుసు అన్నారు. ఏం తెలుసు ఆయనకి? ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పుతో కొడితే గానీ అర్థం కాల, అంతే కదా. సుప్రీంకోర్టు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తే గానీ సిఐకి ఏం తెలియదని అర్థం కాల. అన్నవాళ్ళు గారు అంత రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆయన అంత గర్వం ప్రదర్శిస్తే ఏం చేయాలి? సో ఇప్పుడు సుప్రీంకోర్టులో కొమ్మినేని శ్రీనివాసరావు గారికి పూర్తి స్థాయిలో రిలీఫ్ దొరికింది. ఆ విషయం అందరికి తెలుసు. రిలీఫ్ దొరికిన తర్వాత సో కాల్డ్ ఎల్లో మీడియా బాధ మామూలుగా లేదు. అరెస్ట్ చేసిన రిలీజ్ చేశారే, అయ్యో కూటమి ప్రభుత్వానికి గట్టిగా పెట్టారే అని బాధలో తట్టుకోలేకపోతూ ఉన్నారన్నమాట. ఏబిఎన్ వెంకటేశ్వర గారు అయితే ఆయన ఆ వీడియో చూస్తే నాకు అనిపిస్తుంది, ఎందుకురా నీకు ఇంత బాధ, నీకేమన్నీ ఏం చేశాడు రా కొమ్మినేని అని అనిపిస్తుంది. ఎందుకంటే అమరావతి పరిసర ప్రాంతాల్లో వేశ్య వృత్తి చేసుకునేవారు ఎక్కువ మంది ఉన్నారంటూ మాట్లాడారు. ఆ మాటని ఎవరు సమర్థించరు, ఎవరు ఒప్పుకోరు. కానీ ఇంటెలిజెన్స్ రిలీజ్ చేసిన నివేదికలు అయితే ఏంటి, అంతకుముందు కొన్ని వార్తా కథనాల్లో వచ్చినటువంటి వార్తలు అయితే ఏంటి,